హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు నేను మీకు చెప్పబోయే రివ్యూ ఏంటంటే చెక్. సో చెక్ అనగానే చాలామంది గుర్తొచ్చే గేమ్ ఏదైనా ఉంది అని అంటే అది చెస్. సో ఈ చెక్ మూవీకి ఈ చెస్కి చాలా దగ్గర సంబంధంగా తీశారు చంద్రశేఖర్ రేలేటి గారు. గతంలో మనం చంద్రశేఖర్ రేలేటి గారి సినిమాలు కనుక చూస్తే కనుక అనుకోకుండా ఒకరోజు, ఒక్కడున్నాడు, అయితే ఆ సినిమాలకు సంబంధించి మనం స్క్రీన్ ప్లే, కథనం అవన్నీ చూస్తే కనుక చాలా డిఫరెంట్ సినిమాలుగా వారికి ఒక పేరుంది. సో స్క్రీన్ ప్లే విషయంలో చూసుకుంటే చంద్రశేఖర్ రేలేటి గారు చెక్ మూవీని చాలా చక్కగా దాన్ని తెరకెక్కించినట్టుగా తెలుస్తుంది. అండ్ సినిమా కథనంలోకి వెళ్తే అంటే నితిన్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా, అంటే ఒక పరిపూర్ణమైన ఒక నటుడిగా మనం దీనిలో చూడొచ్చు. అంటే జనరల్గా మనము నితిన్ గారిని ఒక లవర్ బాయ్గా చూసాం, అలాగే మీకు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కూడా మీకు నితిన్ గారు కనపడ్డారు. బట్ ఈ సినిమా వచ్చేటప్పటికి కంప్లీట్ ఒక యాక్షన్కి సంబంధించి ఒక పర్ఫెక్ట్గా చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ మెచ్యూర్డ్ యాక్టర్ కనపడతాడు నితిన్లో. అండ్ ప్రియ ప్రకాష్ వారియర్, మీ అందరికీ తెలిసిందే, రింకిల్ స్టార్ ఏవైతే మీ అందరికీ సుపరిచితురాలైన ప్రియ ప్రకాష్ వారియర్ ఉన్నది కొద్దిసేపు అయినా సరే ఒక టెర్రరిస్ట్ ఒక పాత్రలో తను నటించడం జరుగుతుంది. సో ఆ టెర్రరిస్ట్ అనే ఒక ముసుగు కాకుండా నితిన్ గారి దగ్గరికి ఒక ప్రేమ పేరుతో తన లైఫ్లోకి ఎంటర్ అవుద్ది. ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో అంటే జెన్యున్గా నితిన్ గారు ఈ ప్రియ ప్రకాష్ వారియర్ని ప్రేమించడం, ఈ మధ్యలో వీళ్ళిద్దరికి సాంగ్ కట్ చేస్తే ఏంటంటే వన్ ఫైన్ డే తను కనపడకుండా పోవటం, అలాగే ఒక టెర్రరిస్ట్ ముద్రతో జైల్లో పంపిన నితిన్ గారి స్టోరీయే ఈ చెక్కి సంబంధించి చెప్పచ్చు. చాలా చక్కగా జైల్లో కూడా ఒక చెస్కి సంబంధించిన గేమ్తో, అంటే ఆ గేమ్ నుంచి అంటే ఎవరైతే ఒక ప్రిజనర్ అంటే ఒక ఖైదీకి సంబంధించి ఒక చెస్ ఒక వరల్డ్ ఛాంపియన్ ఎలా ఎదిగాడు, వరల్డ్ ఛాంపియన్ వెళ్ళడానికి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు, అలాగే ఈ చెస్కి సంబంధించి ఎవరైతే నేర్పించారో అంటే జైల్లో మరో ఖైదీ తనకు నేర్పిస్తారు. అండ్ తనని తాతయ్య అని చెప్పి వీరు పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా మనం మూవీ కనుక చూస్తే చంద్రశేఖర్ రేలేటి గారికి మాత్రమే ఈ సినిమాకి సంబంధించి ఈ స్టోరీని తీయగలుగుతారని 100% మనకు అర్థమవుతుంది. సో రకుల్ ప్రీత్ సింగ్ గారి క్యారెక్టర్ విషయంకి వచ్చేస్తే ఒక లాయర్ రోల్లో చాలా చక్కగా వారు పర్ఫార్మెన్స్ చేయడం జరిగింది. అంటే క్యారెక్టర్స్ మనం చూసుకుంటే ఒక్కొక్క క్యారెక్టర్ వైవిధ్యంగా, అంటే ఎవరి క్యారెక్టర్స్ వాళ్ళు చక్కగా పోషించారని మనం చెప్పచ్చు. అయితే ఇక్కడ మనం కథకి హైలైట్ ఏంటి అని అంటే ఒక ట్విస్ట్. ఓన్లీ ద థింగ్ ఈజ్ అంటే ఇక్కడ తను ఎటువంటి నేరం చేయకుండా ఒక శిక్ష అనుభవిస్తున్న పర్సను ఏ విధంగా మనకి స్టోరీలో అంటే ఏ విధంగా తను లోపల ఆ ఖైదీగా మారిన తర్వాత అతను ఏ రకంగా చెస్ ప్లేయర్గా చేశాడనేది ఇది ఒక డెఫినెట్గా ఈ కథకు సంబంధించిన హైలైట్. అయితే ఈ కథని మనం మొత్తం ఓవరాల్గా కనుక చూసుకుంటే డెఫినెట్గా దీనికి సంబంధించి ఒక డైరెక్టర్ దేనిపైన గురి పెట్టాడని అంటే ఒక గేమ్ పైన, అంటే చెస్ గేమ్ పైన గురితో పాటు అండ్ అట్ ద సేమ్ టైం ఒక కమర్షియల్ ఎలిమెంట్స్ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేశాడు. ఫైట్స్ అవ్వచ్చు, లేకపోతే సీన్స్ అవ్వచ్చు, ఎక్కడ మనకి ఇంబ్యాలెన్స్గా వచ్చినట్టు కనపడదు. కాకపోతే ఒక క్లైమాక్స్ దగ్గరకు వచ్చేటప్పటికి అంటే ఏదైతే మనం ఫస్ట్ హాఫ్ ఎంతైతే ఎక్స్పెక్టెడ్తో చూస్తామో అదేవిధంగా ఈ సెకండ్ హాఫ్కి సంబంధించిన క్లైమాక్స్ మాత్రం కొంచెం ఇంకా బాగా చేసుంటే బాగుండేది అనిపించింది. అయితే ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ట్రీట్మెంట్ విషయం కనుక మనం చూసుకుంటే డెఫినెట్గా ఈ మూవీ అనేది మాత్రం 100% ఒకసారి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఎక్కడా కూడా ఈ కథకు సంబంధించి మనం ఓవరాల్గా కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఒక చిన్న పాయింట్, అంటే ఒక మనిషి తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తూ తనకున్న ఒక టాలెంట్ తో అతను ఎక్కడి వరకు వెళ్ళాడు, ఆ తర్వాత ఆ తప్పు తను చేయలేదు కాబట్టి తను జైల్లో నుంచి పారిపోయి బయటకు వచ్చాడు అనేది ఈ కథ, సింపుల్గా చెప్పాలంటే. అయితే దీన్ని చంద్రశేఖర్ రేలేటి గారు చాలా చక్కగా, అంటే ఈ సినిమాని చాలా అంటే ఎక్కడ కూడా మీకు బోర్ కలిగేలాగా అయితే సినిమా ఉండదు. కాకపోతే క్లైమాక్స్ విషయానికి వచ్చేటప్పటికి ఇంకా కొంచెం బెటర్మెంట్ ఉంటే బాగుండేదని మాత్రం మా ఒపీనియన్. సో ఓవరాల్గా మనం కథ ప్రకారం కనుక చూసుకుంటే, స్క్రీన్ ప్లే ప్రకారం చూసుకుంటే, ఆర్టిస్టుల ప్రకారం చూసుకుంటే, డైరెక్షన్ పరంగా చూసుకుంటే, ఫైట్స్ పరంగా చూసుకుంటే ప్రతి ఒక్కటి కూడా డెఫినెట్గా ఈ సినిమా చాలా 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 చక్కగా తెరకెక్కించబడినది. అండ్ డెఫినెట్గా ఈ సినిమా చూడొచ్చు. అండ్ చాలామంది ఏంటంటే నితిన్ గారి పర్ఫార్మెన్స్ గురించి అడుగుతున్నారు.
నితిన్ గారి పర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఆయన గత సినిమాలతో పోలిస్తే ఒక సై దగ్గర నుంచి అవ్వచ్చు, లేకపోతే మనకి రీసెంట్ భీష్మ అవ్వచ్చు, లేకపోతే ఇష్క్ అవ్వచ్చు, ఈ అన్ని సినిమాలతో పోలిస్తే నితిన్ గారికి సంబంధించి చాలా మెచ్యూర్డ్గా కనపడతారు ఈ మూవీలో. అంటే ఆ ఫైట్స్లో కానీ చాలా మ్యాన్లీగా చాలా చక్కగా చేశారు. నితిన్ గారు మాత్రం 100% తన రోల్కి న్యాయం చేసినట్టుగా తెలుస్తుంది. అండ్ అలాగే ప్రియా ప్రకాష్ వారియర్ కూడా, అంటే ఇక్కడ రోల్స్ ఎవరికాళ్ళు ఇంపార్టెన్స్ ఉంది అండ్ ఎవరికాళ్ళు వాళ్ళు 100% న్యాయం చేశారు. అయితే ఈ కథకు సంబంధించి కనుక మనం చూసుకుంటే ఇది డెఫినెట్గా డైరెక్టర్ ఫిల్మ్ మాత్రం మనం 100% చెప్పొచ్చు. ఇది చంద్రశేఖర్ ఏలేటి గారు కాకుండా వేరే ఎవరు కూడా ఈ పాయింట్ని టచ్ చేసి ఇంత చక్కగా అయితే సినిమాని తీయగలరేమో అనేది నా ఒపీనియన్. సో ఓవరాల్గా ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి డెఫినెట్గా ఒక మంచి సినిమాని చూసిన అనుభూతి అయితే ఉంటుంది. ఒక డిఫరెంట్ ఫిలిం. అంటే నేను ఏమంటానంటే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు చాలామంది మన తెలుగు ప్రేక్షకులు డిఫరెంట్గా చూద్దామని అనుకునే వాళ్ళకి ఇది డెఫినెట్గా ఒక మంచి సినిమా అవుతుందండి. డెఫినెట్గా ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. అండ్ అదేవిధంగా ఒక్కసారి మనం కథ లోపలికి వెళ్ళిన తర్వాత క్లైమాక్స్ మాత్రం కొంచెం బెటర్మెంట్ ఉంటే బాగుండేదేమో అని అనిపించింది. సో ఇది మా లియోకి సంబంధించిన రివ్యూ. మరో రివ్యూలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ లియో ఎంటర్టైన్మెంట్స్, లియో న్యూస్, లియో హెల్త్. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్. దిస్ ఈస్ పెద్దికేశ్వర్. హాయ్ ఎవ్రీబడి, నేనండి మీ యాంకర్ వింధ్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్. ది లియో న్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో, సెన్సేషనల్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కూడా. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. అంటే నేను అక్కడ మేమే అందించి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నామండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.